హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిటిజన్ ఈకేవైసీ సెల్ఫ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అది ఏ విధంగా చేయాలి ఏంటని చూద్దామండి. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వారు వచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. సో చూసేద్దాం. మనకి గ్రామవార్డు సచివాలయం AP.gov.in వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్ హోమ్ పేజ్ పక్కన సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఇచ్చారండి. అసలు ముందుగా ఈ సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ, అసలు సిటిజన్ ఈకేవైసీ దేనికి ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దామండి. సిటిజన్ ఈకేవైసీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి ముందుగా ఎవరైతే ఏపీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్లో ఉన్నారో వారందరి యొక్క పేర్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉండొచ్చు. కొంతమందికి రాంగ్గా ఉంటాయి. అంటే మనకి చాలామంది చెప్తున్నారు కదండి, ఛానల్లో కింద కమెంట్స్ చేస్తున్నారు, జెండర్ తప్పు ఉందండి, ఏజ్ ఏమో 101 years అని చూపిస్తుందండి, అలాగే ఫోన్ నెంబర్ తప్పుగా ఉందండి, రిలేషన్ తప్పుగా ఉందండి, అలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. సో వీటన్నిటికీ మెయిన్ సొల్యూషన్ ఈ సిటిజన్ ఈకేవైసీ అప్డేషన్ అండి. సో ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకుంటే రేషన్ కార్డ్ ఈకేవైసీ అప్డేషన్ వేరండి. ఇది డాష్బోర్డ్లో అదే ఏపీ డేటాబేస్ హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్న సిటిజన్ డీటెయిల్స్ అండి. సో ఇందులో అప్డేట్ చేస్తేనే ఆటోమేటిక్గా రేషన్ కార్డులో కూడా ఇవే రిఫ్లెక్ట్ అవుతాయండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకునే దానికి లింక్ ఉంటుందండి. సో అందువల్ల సిటిజన్ ఈకేవైసీ అనేది కేవలం సెక్రటరీస్ లాగిన్స్లో మాత్రమే ఉండేదండి గతంలో. సో మేము వెళ్తున్న వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేయట్లేదండి అని అనడంతో ప్రభుత్వమే ప్రజలు వారంతట వారే సిటిజన్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవడానికి సెల్ఫ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ సెల్ఫ్ అనే ఆప్షన్ మనం ఏ విధంగా చేయాలి ఏంటనేది ఇప్పుడు వీడియోలో చూద్దామండి. సో మనం గ్రామవార్డు సచివాలయం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ హోమ్ బటన్ పక్కన సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఇచ్చారండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక ఫస్ట్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే నేను స్వచ్ఛందంగా నా ఆధార్ సంఖ్యను అందించబడుతున్నానని చెప్పేసి మనం కన్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనున్న క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మనకి మొబైల్కి ఓటీపీ వస్తుందండి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ముందుగా మన మొబైల్ నెంబర్, అంటే ఇక్కడ మన మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేయొచ్చండి. ఇందులో మన మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసి చేయొచ్చండి. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. అలాగే ఓటీపీ తోటి మన సిటిజన్ ఈకేవైసీ అప్డేట్ అయ్యి యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ డన్ అని వస్తుందండి. ఇక్కడ మనకి నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అలాగే అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అన్నీ కూడా మనకు చూపిస్తుందండి. దాన్ని ఓకే క్లిక్ చేస్తే అక్కడితో కంప్లీట్ అయిపోతుందండి. ఇది ప్రాసెస్ అండి. ఈ సిటిజన్ ఈకేవైసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పాం కదండి. మనకి జెండర్ తప్పున్నా, లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, ఏజ్ తప్పున్నా, మొబైల్ నెంబర్ తప్పున్నా, ఇవి ఏమి అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా మన స్టేట్ డేటాబేస్లో ఈ సిటిజన్ ఈకేవైసీలో మాత్రమే అప్డేట్ చేయాలండి. ఇది ఈ సిటిజన్ ఈకేవైసీ సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో అందరూ కూడా దయచేసి సిటిజన్స్ అందరూ కూడా వారి యొక్క ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. దీనివల్ల మనకి ఏదైనా స్కీమ్స్ కానీ లేదా ఏదైనా సర్టిఫికేట్స్ కానీ మనకి వాట్సాప్ సర్వీసెస్లో కూడా చాలామంది డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు, కానీ అందులో డీటెయిల్స్ రాంగ్ వస్తున్నాయండి, మా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా అని చెప్పేసి చెప్తున్నారు. దీని అంతటికీ ఒకటే సొల్యూషను ఈ సిటిజన్ ఈకేవైసీ అప్డేషన్ అండి. సో అందరూ కూడా ఈ సిటిజన్ ఈకేవైసీ అప్డేషన్ చేసుకుంటే కనుక మీకు తర్వాత అందబోయే సర్వీస్ ఎటువంటి సర్వీస్ అయినా కూడా మనకు ఆల్రెడీ జీవో నెంబర్ 2 ప్రకారం ప్రతి పబ్లిక్, అంటే ప్రతి పౌరుడు, ఏపీలో నివసిస్తున్న ప్రతి పౌరుడు హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉండాలని చెప్పేసి మనకి జీవో నెంబర్ 2 ఇచ్చారు. వారి యొక్క వివరాలు, అంటే ప్రభుత్వం సేకరించిన వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాయి. 2023 యాక్ట్ ప్రకారం, డేటా సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం అవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉంటాయని కూడా మనకి జీవో నెంబర్ 2లో చెప్పడం జరిగింది. సో దయచేసి సిటిజన్స్ అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అవ్వండి. సో అలాగే మ్యాప్ అయిన వారు ఈ సిటిజన్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. దీనివల్ల మనకి ప్రతి సర్వీస్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా మన పిల్లలకి రేపన్నాడు ఏదన్నా ఏ సర్టిఫికేట్ కావాల్సిన, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి సర్టిఫికేట్, ప్రతి సర్వీసు ప్రభుత్వం ద్వారా మనం పొందే ప్రతి సర్వీసు కేవలం స్కీమ్స్కి, రేషన్ కార్డ్స్కే కాదండి, ఇది ప్రతి దానికి కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రజలందరూ కూడా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాపులేషన్ ఆఫ్ ది, అంటే ప్రతి సిటిజన్ కూడా, ప్రతి పౌరుడు కూడా ఈ హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉండాలండి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీగా సచివాలయాన్ని సంప్రదించి మ్యాప్ చేయించుకోండి.
అలాగే కొంతమందికి మెసేజెస్ వస్తున్నాయండి, సచివాలయంకి వెళ్ళి సంప్రదించండి అని. ఏ విధంగా అంటే స్క్రీన్లో చూపిస్తుంది కదండి, మీ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది కంప్లీట్ చేయలేదు, దయచేసి మీ దగ్గరలోని సచివాలయాన్ని సంప్రదించి హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ కోఆర్డినేట్స్ని అప్డేట్ చేయించుకోండి అని చెప్పేసి చాలామందికి మెసేజెస్ వస్తున్నాయని మన కమెంట్లో చెప్తున్నారు. అది కూడా ఏంటంటే మనకి ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యారో వాళ్ళకి సంబంధించి వారి యొక్క ఇంటి అడ్రస్ని ట్యాగ్ చేయాల్సి ఉంటుందండి. ప్రజెంట్ చిరునామా, టెంపరీ అవ్వచ్చు, పర్మనెంట్ అడ్రస్ అవ్వచ్చు, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో వాటి యొక్క వివరాలతోటి అప్డేట్ చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వమే నేరుగా మనకు అందించే సర్వీసెస్ కానీ వారికి సంబంధించిన ఇతర సేవలు కానీ డోర్ స్టెప్ దగ్గర డెలివరీ చేయడానికి త్రూ వాట్సాప్ కానీ త్రూ మనకి సచివాలయం ద్వారా కానీ అందజేయడానికి అది చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల హౌస్ హోల్డ్ జియో కోఆర్డినేట్స్ కూడా అప్డేట్ చేసుకోమని చాలామంది మెసేజెస్ వస్తున్నాయి. మీరు దగ్గరలో సచివాలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి అప్డేట్ చేసుకొని మీ యొక్క జియో కోఆర్డినేట్స్. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో తదుపరి వీడియోలో మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మేము ఆ వీడియోని చేసి మీకు విపులంగా వివరించడానికి ప్రయత్నం చేస్తామండి. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేయాలి, ఏంటి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా ఎక్కడ సంప్రదించాలి, మనకి ఎన్ని రకాలుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు ఉన్నాయి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో విభజించడానికి ఆప్షన్ వచ్చిందా, సో పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లోకి ఎలా మైగ్రేట్ అవ్వాలి, ఎన్ని ఆప్షన్స్ కూడా మేము త్వరలో ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.